పవన్ ఎప్పుడన్నా తన మనసులో మాట బయట పెడతారేమో తెలియాలి. ఎందుకంటే జగన్ కేంద్రకంగా రాజకీయం నడిచింది ఆంధ్రప్రదేశ్లో. పవన్ అందులో పాత్ర పోషిస్తూ వచ్చారు. 2014లో జగన్ని అధికారంలోకి రానియకూడదు అని ఆయన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు సపోర్ట్ చేశారు. 2019లో జగన్ అధికారంలోకి రాకూడదు అని విడిగా పోటీ చేసి కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి ఒకవేళ బాబు ఓడిపోతే తను రావాలి కానీ జగన్ రాకూడదు అని ప్రయత్నించారు. తను ఓడిపోయారు, బాబు ఓడిపోయారు. 2024లో జగన్ని గద్దె దించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలని ఒప్పించి కలిపి కష్టపడ్డారు. ఓవరాల్గా జగన్ అంటే అపరిమితమైనటువంటి ద్వేషం ఉంది. ఎందుకు ఈయనతో పెట్టుకున్నానా అని జగన్ ఫీల్ అవ్వాలా, నా కోరికని తీర్చుకోగలిగాను, జగన్ని గద్దెదించగలిగానని పవన్ కళ్యాణ్ సంతోషపడాలా అంటే రేపటి ఎన్నికల రిజల్ట్ తర్వాత తేలుతుంది.